రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఇటీవల కాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు హిందూ సంఘాలు అటు బీజేపీ నాయకులు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపైన మండిపడుతున్నారు. మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు కొండా సురేఖ వ్యాఖ్యలని? ఆమె చేసినటువంటి మాటలు జై శ్రీరామ్ అంటే అంటూ డబ్బులు పడతాయా అంటూ కూడా వివాదాస్పదంగా మాట్లాడి ఎట్లా చూస్తారు? అందరూ నమస్తే. ముఖ్యంగా హిందూ బంధువులకు, తెలంగాణ ప్రజలందరికీ కొండా సురేఖ గారు ముఖ్యంగా ఆమెకు సూటిగా 2 ప్రశ్నలు చెప్పాలనుకుంటున్నాం మేము సమాధానాలు. ఎందుకంటే ఆమె ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తుంది. ఆమె ఉన్నదే దేవాలయాలు డెవలప్మెంట్ చేయడానికి ఉంది. మన ధర్మంలో ఉన్నటువంటి భాగంలో ముఖ్యంగా మన సనాతన ధర్మం హిందూ ధర్మంలో భాగంగా మనకు కొన్ని ముక్కోటి దేవతలు ఉన్నారు. అందులో శ్రీరాముడు. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు పండుగంత వరకు రాముడిని దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటాం. మన ఆరాధ్య దైవం. అదేవిధంగా మనం ఎప్పుడైనా ఏ కార్యక్రమం చేసినా రాముని దేవుళ్ళో కొలుచుకుంటూ ఉంటాం. చిన్న కార్యక్రమం చేసినా అందులో భాగంగా డబ్బులు పడతాయి జై శ్రీరామ్ అంటే. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు జై సోనియమ్మ, జై కాంగ్రెస్, జై ఇందిరాగాంధీ, జై రాహుల్ గాంధీ, జై వాళ్ళందరినీ పడతాయి. వాళ్ళకు డబ్బులు ఏమైనా వాళ్ళకి వస్తున్నాయా? ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జై శ్రీరామ్ అంటే డబ్బులు వస్తావో రావో కానీ మా ఆత్మగౌరవం, మా దేవుడు, మా సనాతన ధర్మం నుంచి మేము పాటిస్తున్నాం. అదేవిధంగా డెవలప్మెంట్ ఇస్తలేరు, మోడీ గారు ఇస్తలేరు అంటున్నారు. మోడీ గారు ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి సమానంగా నిధులు ఇచ్చుకుంటూ డెవలప్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా రేపు మే 10 తారీఖు నాడు ఈ రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయల యొక్క పనులు ఇచ్చారు. హైవేస్ కానీ డెవలప్మెంట్ కానీ దానికి ప్రారంభించడానికి వస్తున్న ఆమె కళ్ళు కనిపిస్తలేవా? ఎందుకంటే మన ధర్మాన్ని మనం గొప్ప చెప్పుకుంటే వారి ధర్మం వాళ్ళను, కానీ వారు చిన్నపిల్లలాగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ మన సనాతన ధర్మాన్ని కాపాడుతూనే తీసుకున్నది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆమెకి ఎలాంటి మాట చెప్పి పంపించారు కానీ జై శ్రీరామ్ డబ్బులు పడతావు కానీ డబ్బుల కంటే ఎక్కువ మన ఆత్మ. ఒక మనిషి చనిపోయే ముందు దేవుని తలుచుకుంటే వాడు బతికి ముందుకు వస్తారు. ఆమె నమ్ముతున్నాం. ఆమెకు ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో నిర్మాణం జరిగింది. ఎవరైతే దేవుణ్ణి కించపరిచి చేస్తే వారికి ఖచ్చితంగా అదే గతి పడుతుంది. అదే రకంగా పరకాలంలో ఆమె ఈ ఫ్యూచర్లో ఎప్పటికీ గెలవదు. ఎందుకంటే వేసిన ఓట్లు మెజారిటీ ఓటు హిందువులే కాబట్టి ఈ యొక్క మాటతోటి ఆమె జీవితంలో ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఎవరికి ఎమ్మెల్యే గెలవరు. ఖచ్చితంగా కట్టిస్తున్నాం. ఒక్కసారి అంటే ఆమెను ఖచ్చితంగా అదే పరకాలంలో హిందువులు తరిమి కొడతారు. ఆమె వెంబడి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎట్లా చూస్తారు? అంటే అటు తెలంగాణలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర మంత్రిగా ఉంటూ హిందూ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? మేము ఖచ్చితంగా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే శ్రీరాముడు అటువంటి హిందువుల ఆరాధ్య దైవము. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఆమె మంత్రి కొండా సురేఖ గారు చేసిన వాక్యాలు మాత్రం వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే జై శ్రీరామ్ అనేది మా హిందువుల పవిత్ర దైవం. జై శ్రీరాముడు కాబట్టి మేము ఎల్లప్పుడు పుట్టినప్పటి నుంచి సచ్చేత వరకు జై శ్రీరామే అది నినాదం. అది పైసలు వస్తావా రావనేది తర్వాత విషయం. మీరేమన్నా సోనియా గాంధీ వాళ్ళందరినీ కొలుస్తారు కదా, వాళ్ళందరినీ కొలిసినా మేము అట్లా కాదు. శ్రీరాముడు మా ఆరాధ్య దైవం కాబట్టి ఖచ్చితంగా అంటాము. మోదీ గారి మీద వ్యాఖ్యలు చేసినారు. వాళ్ళందరి డెవలప్మెంట్ కోరుకునే వ్యక్తి, దేశాన్ని విశ్వగురుగా నిర్ణయించుకొని ఈరోజు ముందడుగు చేస్తున్నాము. కాబట్టి మేము వెంటనే క్షమాపణలు అడుగుతున్నాము. వీరు మాత్రం ఖచ్చితంగా దీనిపై స్పందించి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నాము. సో మరికొంతమంది నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు కొండా సురేఖ యొక్క వ్యాఖ్యలు? అంటే హిందూ సంఘాల యొక్క మనోభావాలని, హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా జై శ్రీరామ్ నినాదాన్ని ఇలా మాట్లాడడం కానీ ఎట్లా చూస్తారు? అందరికీ నమస్కారం. ఇవాళ పూర్తిగా స్పష్టమైపోయింది. కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్కి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువుల పట్ల ఉన్నటువంటి వారి యొక్క భావం టోటల్గా స్పష్టమైపోయింది అనమాట. వాళ్ళు హిందువులకు టోటల్గా వ్యతిరేకం అని చెప్పేసి ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఒక హిందువు అయి ఉండి ఆ రాముడి గురించి, మా దేవుడి గురించి, మా సనాతన ధర్మం గురించి అలా మాట్లాడడం చాలా బాధాకరం. తప్పనిసరిగా ఆమె గుడి ముందుకు వచ్చి ముక్కు నేలకు రాసి రాముడికి హిందువులందరికీ కూడా
మరి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము మా యొక్క ధర్మం నుండి, మా యొక్క భారతీయ జనతా పార్టీ నుండి, హిందువుల అందరి తరపు నుంచి మేము బేషరతుగా మేము ఖచ్చితంగా మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా పునరావృతం కాకుండా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా మరి చూసుకోవాల్సిందిగా మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం. దయచేసి ఇట్లాంటి సిచ్యువేషన్ మరి ఎప్పుడు కూడా ముందరికి రావద్దని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. ఇదంతా చాలా బాధాకరం. ఇవాళ చాలా దుర్దినంగా మేము భావిస్తా ఉన్నాం. రాముడిని పట్ల ఇలాంటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా పొరపాటని మేము భావిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు కేవలము బీజేపీ నాయకులు దేశ ప్రధాని తెలంగాణకు వస్తున్నారు అని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారంటారా, లేదంటే అసలు ప్రధానమంత్రి వస్తున్నారు 4 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోతున్నారు కానీ తెలంగాణకి నిధులు మాత్రం రావట్లేదు అంటున్నారు? నిధులు రావట్లేదు అనేది చాలా అబద్ధం అండి. అది వాళ్ళకు చేతగానితనం, అది వాళ్ళకు చేతనైతే ఎన్ని కావాలన్నా కూడా ఇవ్వడానికి ప్రధానమంత్రి ఏడుగా ఉన్నాడు. ఇవాళ కూడా 7,000 కోట్ల రూపాయలతోని రేపు 10 తారీఖు నాడు ఇవాళ మన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికి ప్రధానమంత్రి వారు మరి మన తెలంగాణకి రాబోతున్నారు. అది తట్టుకోలేక, ఆ డెవలప్మెంట్ తట్టుకోలేక ఈ కాంగ్రెస్ కార్యకర్తలు అని కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పెద్ద లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మాట అనడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఈ తెలంగాణకు ఇన్ని నిధులు ఇస్తుంటే మరి ఇంత పెద్ద మాట అనడం, రాముడిని మరి ఒక సనాతన ధర్మాన్ని ఇలాంటి మాట్లాడడం అనేది చాలా బాధాకరంగా మేము భావిస్తా ఉన్నాం. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలను మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.